శంకరాచార్య వారి సందేశాలు చెప్పుకుంటున్నాం. ఆత్మ అనే ఆరణిలో ఎల్లవేళలా ధ్యానం అనే మథనం జరిగితే, జ్ఞానం అనే అగ్ని పుట్టి, ఇక్కడ ధ్యానం అన్న కాడ శ్వాస మీద చేస్తారు, జ్ఞానం అనే అగ్ని పుట్టి సమస్తమైన కర్మలనే కట్టెల్ని దహించి వేస్తుంది. ఇక్కడ కొంచెం మనం వివరించుకుందాం. ఏ మానవుడికైనా తాను చేసే చెడు కర్మలు, పాప కర్మల వల్లే కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ కర్మలు ఉన్నంతకాలం జీవితంలో కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అంచేత ఈ కష్టాలు పోవాలి అంటే కర్మలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ వారి సంచితంలో ఉన్నటువంటి సమస్త కర్మలను దగ్ధం చేసుకునేంత వరకు జన్మలు వస్తూనే ఉంటాయి, కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అంచేత అసలు కష్టాలు ఉండకూడదు అంటే జన్మలే ఉండకూడదు. జన్మలు ఉండకూడదు అంటే కర్మలు ఉండకూడదు. మరి ఈ కర్మలు ఉండకూడదు అంటే వాటిని దగ్ధం చేసుకోవాలి. అవి ఎప్పుడు దగ్ధమవుతాయంటే జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు. అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో సమస్తమైన కర్మలు దగ్ధమై మోక్షాన్ని పొందుతారు ఎవరైనా. ఇక్కడ కూడా మీరు గమనిస్తే కనుక ఏ మానవుడైనా ఎప్పటికైనా ఎన్ని జన్మలెత్తినా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అర్థమవుతుంది. ఏదో వచ్చిన కష్టం ఒకటి పోగొడితే చాలదు. కష్టాలకు కారణమైన కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి. దానికి జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. ఆ జ్ఞానం అన్నది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే సంపాదించుకోగలరు. ఇదే పత్రి గారు చెప్పిన, ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పిన, శ్రీకృష్ణుల వారు చెప్పిన, ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. అందుకే ఆత్మ ఉన్న ఈ శరీరంతో ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞానం అనే అగ్ని పుట్టి నీ సమస్త కర్మల్ని దగ్ధం చేస్తుంది అన్నారు శంకరాచార్య వారు.